ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. శుక్రవారం పవిత్రమైన దినం. పరంధామ నివాసి పరమాత్ముడు తన పిల్లల కొరకు పరంధామము నుండి వచ్చి ఈ సాకార లోకంలో చదివిస్తున్నాడు. ఎంత భాగ్యవంతులం! ఒకసారి ఆలోచించండి. సర్వేశ్వరుడు ఎక్కడ ఉంటాడో? సర్వులకు ఒక్కడే, మరి అందరికీ వినిపించాలి కదా. కాబట్టి ఓం శాంతి వానప్రస్థాశ్రమంలో ఈ శుక్రవారం దినం, పవిత్రమైన దినం, తన పిల్లలైన మానవ ఆత్మలందరికీ ఈ జ్ఞానామృతాన్ని తాగించుటకు ఎక్కడి నుంచి వచ్చాడో? పరలోకం నుంచి వచ్చాడు. పరలోకం అంటే పరంధామం. అక్కడి నుంచి వచ్చి ఈ సాకార లోకములో శరీరములు ప్రవేశించి ఆ శరీరం ద్వారా ఈ తన పిల్లలైన సోదర ఆత్మలందరికీ జ్ఞానామృతాన్ని తాపిస్తున్నాడు. జ్ఞాన అమృతం అంటే ఏంది? బయట ప్రపంచంలో సముద్రంలో చిరుగుతే అమృతం వస్తుంది, కానీ మనకు సర్వేశ్వరుడే మనకు అమృతాన్ని తాపుతున్నాడు. జ్ఞాన అమృతం అంటే జ్ఞానము ద్వారా మానవుల నుంచి మాధవులుగా, నరు నుంచి నారాయణుగా తయారవుతారు. కాబట్టి సోదరాత్మలంతా అర్థం చేసుకోవాలి. ఏమని? నేనెవరు? నేను ఏమి వినిపిస్తున్నాను? నాతో ఎవరిని మాట్లాడిస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి. దాంట్లో కూడా చెప్పాడు, ఏది వేమన, పలికినది భాగవతమట, పలికించేవాడు రామభద్రుండట, నే పలికిన పలుకులు నావి కావని. కాబట్టి ఆ రాముడు వినిపించాడని. ఎవరు రాముడు? హృదయాభిరాముడు పరంధామ నివాసి పరమాత్ముడు మన సోదరాత్మలందరికీ జ్ఞానామృతాన్ని తాపిస్తున్నాడు. కాబట్టి సోదరాత్మలు ఎవరు ఏం చేస్తున్నామన్నా, ఎవరు ఏ పని చేస్తున్నామన్నా, నేను ఆ ఈశ్వరుని సంతానాన్ని, నాకు ఆ స్వయం భగవంతుడే చెప్తున్నాడు, నా నోట పలికేది ఆ భగవంతుడు హృదయాభిరాముడు అని చెప్పి సంతోషంగా హృదయం విప్పి మాట్లాడండి. అప్పుడు సోదరాత్మలంతా సంతోషిస్తారు. కాబట్టి ఎన్ని జన్మల పుణ్యఫలమో మనకు ఆ ఈశ్వరుడు సహయోగం ఇస్తున్నాడు. కాబట్టి ఓం శాంతి వానప్రస్థాశ్రమం అంటే మామూలు ఆశ్రమం కాదు. ఇది వాణికి దూరంగా మన తండ్రి ఇల్లు, మన ఇల్లు అక్కడికి తీసుకెళ్ళేది. కాబట్టి సోదరాత్మలంతా సంతోషంగా, ఇదేం సంస్కృతం కాదు, మాతృభాష. కాబట్టి సోదరాత్మలంతా అర్థం చేసుకొని భాగ్యవంతులుగా, సౌభాగ్యవంతులుగా, పదమా భాగ్యవంతులుగా అవ్వాలి. కాబట్టి ఎన్ని జన్మల పుణ్యఫలం అని ఆ హృదయాభిరామునికి కృతజ్ఞత తెలపాలి. అలా కాకుండా ఏదో విన్నాము, పోయినాము, మా చిన్న తెలిసింది తగిలి తల కాదు, మన హృదయంలో నాటుకొని పోవాలి. అప్పుడే మనము 10 మందికి సేవ చేయగలుగుతాం. లేకపోతే మనమే నష్టం చేసుకుంటాం. మన కోసం ఓం శాంతి వానప్రస్థాశ్రమం అంటే వాణికి దూరంగా తీసుకుపోయే ఆశ్రమం ఇది. ఇక్కడ నుంచి శరీరం వదిలితే ఎక్కడికి పోతాం? మన ఇల్లైన పరంధామని చేరుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్క మాటలో కూడా అర్థం చేసుకొని అనుభవం చేసుకోవాలి. కావున సోదరాత్మలందరికీ విజ్ఞప్తి, ఇప్పుడు లేకుంటే మరెప్పుడు లేదు. ఎప్పుడో వస్తారు, మనకి వినిపిస్తారు అనుకుంటున్నారు, రోజు వినిపిస్తూనే ఉన్నారు. అది మీరు పోగొట్టుకోకండి. ఎందుకంటే ఈ భాగ్యము మరలా రాదు. ఎందుకో ఆ ఈశ్వరుడు రోజు మన కోసం వచ్చి చెప్పాలంటే ప్రపంచమంతా ఉంది కదా, అంత నలువైపులా తిరగాల, నలువైపులా చెప్పాలా. కాబట్టి
మన అదృష్టం కొద్దీ మనకు వస్తాడు. ఆ వచ్చిన దినాన్ని మనం ఉపయోగించుకోవాలి, లేకుంటే పోగొట్టుకుంటారు. కాబట్టి సోదరాత్మలు, మిమ్మల్ని సోదరులుగా భావిస్తూ, ఆత్మలుగా భావిస్తూ మేమంతా హృదయాభిరామునికి మిమ్మల్ని అందరినీ కూడా క్షేమ సమాచారాలు తెలియజేస్తూ మేము ఆరోగ్య భవ, ఆయుష్మాన్ భవ, పుత్రవాన్ భవ, పౌత్రవాన్ భవ అనే వరదానాన్ని ఆ తండ్రి ద్వారా మీకు అందజేస్తున్నాం. ఓం శాంతి.